సార్ 'బిగ్ బాస్' నుంచి ఏం నేర్చుకున్నారు? అది వెళ్ళడం కరెక్టా? లేదంటే బిఫోర్, ఆఫ్టర్ ఏమన్నా చేంజెస్ వచ్చాయా? చేంజెస్ ఏం రాలేదు. నేను కరోనా టైంలో యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్తా, సెలబ్రిటీ అవ్వాలని వాళ్ళు వెళ్ళాలి సార్ 'బిగ్ బాస్'. సెలబ్రిటీ అవ్వాలి. అవ్వాలి వాళ్ళు వెళ్ళి వచ్చిన ఫోటో తీస్తారు వాళ్ళ పబ్లిక్ అది పెట్టి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ సెలబ్రిటీ యూజ్ చేసుకోవాలి బయట. 'బిగ్ బాస్' ఆ తర్వాత నేను ఇయ్యరవా పెట్టో అదో పట్ల చేయదు. దాన్ని నువ్వు బయట వచ్చి సంథింగ్ చేసుకు వెళ్ళి ఆఫీస్లో అడిగి అది కష్టపడి యూస్ఫుల్ ఏనా. మేము సెలబ్రిటీ అవ్వడానికి ఇన్ని ఇయర్ అయింది. అవును. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అవసరమే లేదు. 'బిగ్ బాస్'లో పోయినా వితిన్ 10 డేస్‌లో సెలబ్రిటీ అయ్యారా. యూట్యూబ్‌లో ఓపెన్ చేసి ఇది చేస్తున్నారు. కష్టంగా ఉండండి సార్ అందరు ఫ్యామిలీని వదిలేసి అంటే చాలా ఇది రోజుల చాలా తర్వాత కష్టం. ఎన్ని వారాలు ఉన్నారు సార్? 2 వీక్స్ ఛీ 4 వీక్స్. 2 మంత్ 10 డేస్ ఉన్నా. అమ్మో! ఓకే. నన్ను 2 వీక్స్‌లో పంపిస్తారన్నా. నేను కరోనాలో ఇంట్లో రొంబ అలోన్ అయిన ఫ్రెండ్స్ అవును. ఎలాగంటే ఇంట్లో క్లీన్ చేయాలి మనం. అన్నీ ఇది చేస్తూనే ఉండాలి. అప్పుడు వచ్చింది ఆఫర్. వచ్చిన వెంటనే ఇలా వద్దు, 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 వద్దు రేటు పోతూనే ఉంది. సరే అండి ఇక్కడ వెళ్ళేదికి అక్కడ ఉండవచ్చు కదా అని నేను చెప్పినా. ఇంకొక విషయం నా అమ్మాయి చెప్పింది. డాడీ 'బిగ్ బాస్' ఫ్యాన్ నా అమ్మాయి అండ్ మై ఇది చూస్తారు తమిళ్. డాడీ రేపు లైఫ్ హిస్టరీ ఏదన్నా మీరు బిహేవ్ తెలుసు డాడీ. మేము చెప్తాం మా డాడీ కంచి తింటారు, లుంగి కడుతుంటారు, ఇలా ఎనీ టైమ్‌లో ఉంటాడు. నాకు చెప్పిన నంబరు. మీరు ఎంత ఇదిని మీరు చూపియాలి డాడీ అన్నానా. సరే రేపు చూసుకుంటారు లేదా అమ్మరాజు రికార్డ్ నా పిల్లలు వీడి పిల్లలు చూసుకుంటారు. అప్పుడు థింక్ பண்ணி సరే వెళ్ళాను. 20 డేస్ పెట్టారు సార్. కరోనా కోసం. అవును. సంవత్సరాలు పెట్టారు క్వారంటైన్ ముందు. అయ్యో! నాకు ఎప్పుడు 2 డేస్ పెడతారా చెక్ చేసేసి అవును. హెల్త్. అని పంపిస్తారు. ఇక క్వారంటైన్ కోసం 20 డేస్ 50 డేస్ పెట్టి మళ్ళీ ఎవరికో ఉంది నోయల్కి ఉంది అని చెప్పి మళ్ళీ 5 డేస్ జాయిన్ చేశారు. అంత ఓటర్ ఉండడం అసలు నాకు ரொம்ப కష్టపడి మిర్రర్‌లో వస్తారు పాపం నా వైఫ్ పిల్లలు ఇలా మాట్లాడుకుంటాం. సైగలే వాయిస్ వినబడదు. 5 డేస్ అలా ఉన్నా ప్లీజ్ అండి నేను నమ్మేస్తారు నమ్ముతున్నారు. నా వైఫ్ డైలీ వచ్చి చెప్తుంటుంది. అది మొట్ట అలౌడ్ ఫ్యామిలీ ఎవరికి అలౌడ్ లేదు. వెనక మొట్ట అలౌడ్ ఎందుకు నేను వెళ్ళిపోతాను చెప్పి బాడీ గార్డ్ ఉంటాడు గుర్తేస్తుంది నన్ను బయట పంపిన నన్ను వెళ్ళిపోతా టార్చర్ అవుతుందంటే రూమ్ ఇంతే ఉంటుంది. అవును. నా ఊరికి హుషారంటే వాళ్ళు తెలియకుండా కంప్యూటర్ తీసుకొచ్చారు. వైర్లెస్ అలా ఎత్తున బెడ్లో వచ్చి ఫుల్గా చెక్ చేశారు. ఎందుకంటే వాళ్ళు కంప్యూటర్ టీవీ ఏమీ లేకుండా ఉండాలి. అర్థమైందా? అది ప్రాక్టీస్ అవ్వాలి కోసం పెడుతున్నారు. మనకి నేను చెప్పా నువ్వు 5 డేస్ 5 స్టార్ హోటల్ ఫుడ్ వద్దు ఏముంది ఇంట్లో నుంచి రావాలి వెళ్ళిపో ఇంట్లో నుంచి మళ్ళీ ఫుడ్ ఓ మై గాడ్. బిగ్ బాస్ రూల్స్ మార్చేసాను నేను ఉండనట్లే మన అవసరం లేదు. ఆ తర్వాత వచ్చా ఫ్రీడమ్ లోపల వచ్చేది దేవుడు ఎలా ఉన్నారు అందరూ. కానీ ఆ 2 నెలలు ఫ్యామిలీ మీద ఎఫెక్షన్ పెరుగుతుంది కదా సార్ ఆటోమేటిక్గా. ఏమమ్మా అలా లేదు అందరి మీద లేదు కరెక్ట్ అవుతారు కొంచెం మంది. మీ ఫ్యామిలీ మీద అయ్యో వీళ్ళని ఇంత మిస్ అవుతున్నాను చాలా సార్ వాళ్ళ ఒపీనియన్ ఇంత కష్టపడి సెలబ్రిటీ అయ్యి డబ్బు సంపాదించి సెటిల్ అయిన తర్వాత ఇదిలా ఎక్స్ట్రా దేవుడు నాకు ఇవ్వడం. అక్షయ యాజ్ ఎ డైరెక్టర్ హిట్ ఇది ఎక్స్ట్రా నేను అలా ఉన్నప్పుడు నాకు టైమింగ్ ఫుడ్ ఉంటుంది. మార్నింగ్ ఏమైనా ఫుడ్ ఏమైనా జింజర్ లెమన్ హనీ మిక్స్ పని చేస్తాం. తర్వాత కాఫీ అది టైం కాఫీ అది కాఫీ ఎలా ఉంటుంది ఫుల్ ఉంటుంది. ఓకే ఆ తర్వాత టిఫిన్ కంచి తింటా. నైట్ రైస్ ఉంటుంది వాటర్ వేసి ఆనియన్ వేసి తింటా. 8 వైట్ ఎగ్ తింటా. అక్కడ ఒకే ఒకరికి ఒకే తర్వాత మధ్యాహ్నం తినను నేను ఆఫ్ తినను జ్యూసెస్ డ్రై ఫ్రూట్స్ ఇలా నైట్ కన్ఫర్మ్ ఫిష్ నైట్ ఫిష్. సో ఇలా చేసి అక్కడ వెళ్ళి అలా లేదని ఎలా ఉంటాం. అందుకే నేను ఎప్పుడు చెప్పాను సెలబ్రేట్ అనేవాళ్ళు అక్కడ వెళ్ళడం కష్టం. సెలబ్రేట్ అవ్వాలని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి. నాగార్జున అడిగారు నన్ను బాబు పంపించేయండి బాబు ఎన్ని సాంగ్ చేశారు నేను ఎందుకు వచ్చా అడిగాడు. సార్ కరోనా బయట కరోనా లోపల వచ్చి అందుకే వచ్చారు పంపించండి రావడం వరకు వెళ్ళడం నా దగ్గర లేదు. ఆ తర్వాత నాగార్జున గారు పంపించారు. నేను ஒரு 20 డేస్ అడిగిన కెమెరా ముందు ఇలా తినడం పంపించేయను నాగార్జున బాబు పంపించేయండి బాబు ఏదో తప్పు ఏదో అప్పుడు బాబు వచ్చి సరే నాకు సపరేట్ లోపల పిలిచారు. పిలిచి ఇప్పుడు పిలిచి వెళ్ళరా అందరూ అడుగుతారు చెప్పకూడదు నెక్స్ట్ వీక్ పంపిస్తా టెన్షన్ అవ్వదు ఈ వీక్లో నీ క్యాప్టెన్ వెళ్తున్నా అది ఎవరు చెప్పకూడదు. అవును మీరు నాకు వాలంటీర్ క్యాప్టెన్ చేశారు.
వాళ్ళ ఇష్టం సార్. అవును. ఎవరో పంపియాలి, ఎవరో పెట్టాలని వాళ్ళ దగ్గర ఉంది అది. మొత్తం మీటర్ అంతా వాళ్ళ దగ్గర. అయ్యయ్యో! చాలా టెక్నికల్ లోపల. దాని తర్వాతనే కొట్టారా సార్? ఎవరన్నా బయటకొచ్చి కొట్టిన తర్వాత? జిమ్ అతన్ని ఎవరు మీ కారు ప్రాబ్లమ్ చేస్తే పోలీస్ కేస్ అయింది. అది అది చాలా ఎప్పుడు- కాలం ఆ, క్రితం చాలా అనుకుంటా. అది అదే అంతే శ్రీకాంత్ మూవీ ఆఫీస్ ఆ, ఉంది కదా, అవును. చిరాగా ఆఫీస్ 4 years ఆఫీస్లో ఉండాలి మనం. అక్కడ ఒకటి జిమ్ ఒకడు కింద రెంట్కి ఉన్నాడు. వాడు ఎప్పుడు చూసినా సార్ నా కార్ మీద బిఎండబ్ల్యూ కార్ మీద కూర్చుంటాడు. బానెట్ మీద. నేను వచ్చినప్పుడు షోల్డర్లో ఒకడు వేస్తాడు. వచ్చి ఎవరు నన్న బాస్ ఏదో ఛాన్స్ కొడుకు బాస్ అడిగినా, అది ఏం పోయి ఇలా కొడుతున్నావు బాస్, స్ట్రెంత్ బాస్, జిమ్మరే. ఇలా ఒక 1 year టార్చర్ అండి. వాడు గాలి చేస్తున్నాడు, నాకు తెలియదు. నేను షూటింగ్ వెళ్ళాను, ఛాన్స్ ఇవ్వలేదు. కోతల లోపల అన్ని కొట్టేసి అన్నీ చేసి నా డ్రైవర్ కొట్టేశాడు. మీ డ్రైవర్ కొట్టిన మనకు అవమానం లేదా? మన అవును, మన చాలా. డ్రైవర్కి హీరోని చూపారు కదా, అవును. వాడు ఇక్కడ కొట్టాడని సరే ఒకటి పిలిచి వాడు తీసుకొచ్చి కొట్టరా అని சொல்லి వాడు తాగి చేసేసాను సారీ అని అడుగుతున్నాడు. బట్ ఆ డ్రైవర్ కోసం వాడు కొట్టు తీసుకో, నీ కొట్టాలి, వాడు కొట్టు అని చెప్పారు. పాపం మంచివాడే. అవును. వాళ్ళ అమ్మ సారీ అడుగుతున్నారు, డే అమ్మరాజు లెగ్లో అయిపోయాడు, వాడు మంచివాడు. వీడు వచ్చా కొట్టు సార్, వీడు మన డ్రైవర్ అంత కొట్టకూడదు, పడిపోనాడు వాడు, నా కొట్టలేదు. ఇది ఇది ఉంది లేదా, వెళ్ళి ఫ్రెండ్స్తో మాట పోలీస్ స్టేషన్ వెళ్ళి నయం కొట్టానని చేశారు. రివర్స్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఎక్కడ వెళ్ళలేదు, ఏదో కేసు చేశారు. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి సారీ చెప్పారు. వాడు ఇప్పుడు ఎక్కడ చూసినా సారీ చెప్పారు. క్లియర్ అయిపోయింది. మనం కొట్టి లైఫ్లో నా అబ్బాయి కూడా కొట్టాను. కానీ ఇదివరకు లైఫ్లో కొట్టలేదు, నా అమ్మాయి కొట్టలేదు, నా వైఫ్ కొట్టాను. నాకు కొట్టడం అలవాటే లేదు. For more videos like this, subscribe Big TV channel.